వాక్యాన్ని విందాం. కర్ణాటక మైసూరు నుండి దేవుని సేవకుడు సమయల్ జనన్న గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని నాకు అప్పగిద్దాం. థ్యాంక్స్ బ్రదర్. స్క్రీన్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. స్క్రీన్ షేర్ చేస్తాను. స్లైడ్ షో కనపడుతుందా బ్రదర్ మీకు స్క్రీన్? ఓకే అన్న, కనిపిస్తుంది. ఈ సాయంకాలం వేళ మరి ఈ విధంగా మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యమును పంచుకుంటకు చక్కని అవకాశం అనుగ్రహించినందుకు మొదట దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఆ తర్వాత కృపావాక్య సందేశము వారు మరి అనేక సంఘముల వారు చేరి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించాలన్నందుకు మరి చక్కని అవకాశం ఇచ్చినందుకు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు అనేక మంది మీ ప్రాంతమే కాదు అనేక ప్రాంతాల నుండి కనెక్ట్ అయ్యారు దేవుని వాక్యం విందామని. మరి అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ రాత్రి ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం దయచేసి తిప్పండి. మొత్తం చదవను, చెప్పాను ముందే చదువుకురమని. కాబట్టి దయచేసి మీరు అక్కడక్కడ వచనాలు నేను చూపిస్తాను స్క్రీన్ మీద, దయచేసి చూద్దాం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. అంతటా యూదా వంశస్థుకులకును బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు యొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకు వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించు వారము. ఇచ్చటికి మేమును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హదోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులచువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మొదటి వచనంలో యూదా వంశస్థులకు బెన్యామీను వంశస్థులకు విరోధులు ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. యూదా వంశము యాజక వంశము. అంటే ఎవరైనా ఏ ప్రాంతంలో అయినా సంఘమును నిర్మించే ప్రయత్నంలో ఉంటే యాజక గోత్రము వారికి విరోధులు ఉంటారు. మొట్టమొదటి వారి పేరు చెప్పబడి ఎవరు ఈ యాజక గోత్రం అంటే యూదా వంశం అంటే దేవుడు మనల్ని యాజకులుగా చేశాడు, యాజకులుగా ఉండాలని కోరుకున్నాడు. యాజకుడు అనగా ప్రజలను సంతోషపరచువాడు కాదు, దేవుని సంతోషపరచువాడు. ప్రజలకు వీపును తిప్పి దేవుని వైపు తన ముఖాన్ని తిప్పిన వ్యక్తిని యాజకుడు అని అంటారు. దయచేసి మనకు పరిచయమైన భాగం చాలా సార్లు 10 సార్లు వాక్యాన్ని ప్రసంగాలు ఈ భాగం వింటారు. దయచేసి పేతురు మొదటి పత్రిక తిప్పండి. పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, దేవునికి అనుకూలమగు, మనకు అనుకూలమైన కాదు. అనేక సార్లు కొంతమంది భోజనాన్ని పిలిచినప్పుడు మన ఇంటికి మనకిష్టమైనవి వాళ్ళకి పెడతాం. సరే తింటారు, వాళ్ళు ఏమనకపోవచ్చు, బాగుందని చెప్పొచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. దేవుడు అటువంటి వాడు కాదు. దేవా ఇది నాకు ఇష్టమైంది కాబట్టి తెచ్చాను అని చెప్పడానికి వీల్లేదు. నీకు ఇష్టమైంది నాకు ఇష్టం లేదు అంటాడు దేవుడు. నాకు ఇష్టమైనదా దేవునికి అనుకూలమగు. ఎవరి ద్వారా రావాలి? యేసు క్రీస్తు ద్వారానే రావాలి. ప్రశ్న యేసు క్రీస్తు నామమున, యేసు క్రీస్తు ద్వారా కాకుండా నీవు దేవునికి ఏమి తెచ్చినా కూడా అది దేవుడు ఇష్టపడడు. దీన్నే యాజకుడు అని అంటాడు. కాబట్టి యాజకుడు అన్వేషించాలి. నాకు ఇష్టమైంది ఏంటో కాదు, దేవునికి ఇష్టమైంది ఏందో కనుక్కోవాలి. హేబేలు అన్వేషించాడు. దేవునికి ఇష్టమైనది ఏంటి? దేవునికి ఇష్టమైనది క్రొవ్వు, దేవునికి ఇష్టమైనది తొందరగా దహించబడేది, దేవునికి ఇష్టమైనది. క్రొవ్వును తీసుకెళ్లి నిప్పుల మీద
వేస్తే తొందరగా దహించబడుతుంది. హేబెల్ ఏం కనుక్కున్నాడంటే హృదయాంతర రంగము లోపల బయటికి కనపడేది కాదు, లోపల అవయవాల మధ్య ఏర్పడిన క్రొవ్వు దేవునికి ఇష్టం కాబట్టి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాడు. అంటే ఆ క్రొవ్వు ఎట్ట ఏర్పడుతుంది అంటే దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించు వారిలోనే ఏర్పడుతుంది, ఎవరిలో ఏర్పడుతుంది. ఒక జంతువు పగటి వేళ గబగబా నెమరు వేసుకొని అంటే గడ్డి తినేసి రాత్రి వేళ నోట్లోకి తెచ్చుకొని నెమరు వేసుకుంటా ఉంటది. ఇప్పుడు అందరూ నిద్రపోతున్న సమయంలో, అక్కడ లోకమంతా నిద్రపోతున్న సమయంలో, మరి లేకపోతే చీకటి గమ్మిన సమయంలో, అప్పుడు అది మెలకుగా ఉండి ఆ జంతువు నెమరు వేస్తున్న సమయంలో ఏమవుతుందంటే లోపల క్రొవ్వు పడుతుంది. దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించి దేవుని వాక్యములో ఉన్న సారాంశం ఏంటి? యేసు ప్రభువే సారాంశం. ఆయన గురించి ధ్యానించేవారు మంచి యాజకులు అవుతారు. కాబట్టి ఇక్కడ అయితే ఈ యాజకుడు సమర్పించాలంట, చేతిలో ఉండాలంట. అవి ఎక్కడి నుండి వస్తాయో చూడండి, 7వ వచనం చూడండి. ఆయన అనుమాట లేఖనం ముందు రాయబడినట్లు విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఈ మాట చాలా గట్టిగా పట్టుకోవాలి, చాలాసార్లు వినుంటారు, కానీ దీనిలో ఉన్న లోతు ఎవరికి అర్థం కాదు. ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్య కార్యాలు చేశాడు కాదు, చేశాడు నిజం యేసు ప్రభు. దాని గురించి మాట్లాడడం ఇక్కడ అసలు వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, చర్యల గురించి మాట్లాడడం లేదు. పేతురు యేసు ప్రభువును చేతులతో తన అద్భుత కార్యంలో ఎవరు చేయని చేశాడు, కానీ దాని గురించి మాట్లాడి, కానీ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అమూల్యమైన వాడు. ఎప్పుడన్నా సముద్రం దగ్గరికి వెళ్ళిపోతే సముద్రం ఒడ్డున నిలబడి ఈ సముద్రం ఎంత పెద్దది, దీనిలో నీరు ఎంత చేదినా తరిగిపోదు కదా, దీనిలో ఎంత సంపద, ఆ సముద్ర గర్భంలో ఎంత సంపద ఉన్నది, ఎన్ని లక్షల చేపలు ఉన్నాయి, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి అని చూసి నా ప్రభు ఇంతకంటే పెద్ద వనరుడు అని అనుకోవాలి. ఆయన అమూల్యమైన వాడు అనే మాటలో ఆయన అనంతమైన వనరులు కలిగిన వాడు. యేసు ప్రభువే అనంతమైన వనరులు కలిగిన వాడు. ఆయనలో నుండి తీసుకొని పరిశుద్ధ యాజకులుగా వచ్చి దేవునికి ఆయన నామాన్నే ఆయన్నే సమర్పించాలి. అదే ఆదివారం చేస్తాం. అయితే వారం అంతా సిద్ధపడాలి. ఇది యూదా గోత్రం వారు. కాబట్టి దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం మనలో సేవ చేయడం కాదు, దేవుని స్తోత్రం. మనలో చాలా మంది సేవకులు ఉన్నారు, మనం బట్టి దేవుని స్తుతిద్దాం. వారు సేవ చేయకపోతే ఆత్మ మందిరంలోకి రావు, మందిరం కట్టపడవు, కరెక్టే. అవన్నీ దాని గురించి మాట్లాడారు. మనలో ప్రసంగాలు చేసేవారు ఉన్నారు, దేవుని స్తోత్రం. వారిని బట్టి వారు ప్రసంగాలు చేయకపోతే ప్రజల్లో ఉత్తేజం రాదు, ప్రజల్లో పురికొల్పు రాదు, తద్వారా సంఘాలు కట్టబడవు. ఇవన్నీ 2వ స్థానంలోకి వెళ్తాయి. కానీ మొట్టమొదటి స్థానం ఏంటంటే సంఘములో ఉన్నవారు ఎవరైతే యేసు క్రీస్తు అనే అమూల్యమైన వాడైన అనంతమైన వనరులలో నుండి ఆయనకి చెందిన దైవత్వము, ఆయన తగ్గింపుతనము, ఆయన నిస్వార్థమైన జీవితము, ఆయన చేసిన రక్షణ కార్యము, అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, వీటన్నిటిలో నుండి తీసుకుని వచ్చే ఆత్మీయమైన బలులు ఆదివారమున సమర్పిస్తారో వారు దేవుని మందిరాన్ని కడతారు. వారిని ఎదిర్కించడానికి శత్రువులు వేశాడు. అసలైన వాళ్ళు వీళ్ళు, ప్రసంగికులు కాదు, సువార్థికులు కాదు. వీళ్ళని అడ్డం పెడితే చాలు మందిరం ఆగిపోతుందని యోధా గోత్రమునకు శత్రువులు ఉన్నారు. ఇంకెవరున్నారు? బెన్యామీను గోత్రం. బెన్యామీను కనిష్ఠుడు, అందరికంటే చిన్నవాడు. కనిష్ఠుడు అంటే ఈ లోకంలో కనిష్ఠులు అని అనుకోవచ్చు. కనిష్టమైన వారికి కావలసింది దేవుని కృప, బలహీనమైన వారికి కావలసింది దేవుని కృప. దయచేసి ఆదికాండం 4వ అధ్యాయం తిప్పండి. ఆదికాండం 4వ అధ్యాయము ఆఖరి వచనం తిప్పండి. ఆఖరి వచనము. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైను. ఏనోసు అనగా పెలుసు, ఇంగ్లీష్ లో ఫ్రాజైల్ అని అంటారు. ములగ చెట్టు తెలుసు కదా మీకు. ములగ చెట్లు ఎవడు ఎక్కడు, ఎందుకంటే కొమ్మలు ఊరకని ఇరిగిపోతాయి. పెలుసు, వేరే చెట్లు ఎక్కుతారు.
ఈ ఏనోషు షేతునకు పుట్టినప్పుడు ఆ బాలుణ్ణి తండ్రి తన చేతిలోకి తీసుకొని అతని ముఖంలో చూసినప్పుడు అతనికి ఒకటి అర్థమైంది. ఏంటో తెలుసా? జీవితము పెలుసు అయినది, వీడి జీవితము గాజు లాంటిది. పెలుసు అనే మాటకి గాజుకు పెలుసు అని రాస్తారు. ఇంగ్లీష్ లో ఎక్కడన్నా మీరు గాజుని పార్సల్ చేసి పంపిస్తే దాని మీద ఫ్రాజైల్ అని రాస్తారు. అంటే లోపల గాజు ఉంది, నువ్వు సరిగ్గా చేత్తో పట్టుకోపోతే తునిగిపోతుంది, అవతల చేరేపాటికి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఏనోషుని తన కుమారుని చేతిలోకి తీసుకొని తండ్రి అతని ముఖంలో చూసుకొని, నాయనా నీ జీవితం చాలా పెలుసైనదిరా, నీవు ఆఫ్టర్ ఆల్ మానవుడివి, నీవు ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు నువ్వు ఉండలేవు, తట్టుకోలేవు, నీవు బతకపోవచ్చు ఎక్కువ కాలము, నీకు ఒక మార్గాన్ని చెప్తున్నా నేను, నీవు దేవాతి దేవుని మీద నువ్వు ఆధారపడాలి, ఆయన్ని ప్రతి క్షణము నువ్వు సహాయాన్ని అడగాలి, అప్పుడే నీవు నీ జీవితం కాపాడుకుంటావు, కాబట్టి అది చేస్తాను, అది ఎట్లా చేయాలో చెప్తానని చెప్పి అప్పుడు యెహోవా నామమున ప్రార్థన మొదలైంది. అంతకు ముందు ప్రార్థన అంటే తెలియదు. దేవుణ్ణి అడుగుంటాడు షేతు, నా కుమారుడు చాలా పెలుసుగా పుట్టాడు ప్రభువా, ఇతడు భద్రపరచబడాలంటే ఏం చేయాలన్నప్పుడు దేవుడు చెప్పాడు, అతడు ప్రతి క్షణము నా మీద ఆధారపడి నా కృపను అడగాలి. దాన్ని ఏమంటారు ప్రభు అని అంటే దాన్ని ప్రార్థన అంటారు అని చెప్పాడు. నేడు అనేక మంది మన జీవితాలు భౌతికంగా కూడా పెలిసైపోయినాయి కదా, ఎవరికి ఏమి ఎప్పుడు సంభవిస్తుందో కూడా తెలియడం లేదు. బయట ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లోనూ ఆరోగ్య సంక్షోభను ఎవడు అది ధిక్కరించే స్తోమత ఎవడికి లేదు. అయితే ప్రభువుని అడుగుదాం, నీ కృప కావాలి ప్రభువా, నీ మంచితనం కావాలి, నీ దయతో నా చుట్టూ కంచె వేయి, రక్షణ ఇచ్చినందుకు స్తోత్రము, దేవుని కృప ప్రప్రథముగా రక్షణ కొరలి. కాబట్టి ఎవరైతే నిత్యము దేవుని మందిరంలో దేవుని కృపను ప్రశంసిస్తారో వారి ద్వారా దేవుడు మందిరాన్ని కడతాడు. అటువంటి వారికి విరోధులు లేశారు. ఎందుకంటే ఈ 2 జాతుల వారిని ఆపామంటే చాలు, మందిరం ఆగిపోతుంది, మిగిలిన 10 గోత్రాలు మనకు అనవసరం, వాళ్ళు పెద్ద ముఖ్యం కాదు. సంఘములో ఎవరైతే నిత్యము దేవా నీవు నాకు రక్షణ అనుగ్రహించావు, రక్షణతో ఆపలేదు, దానికి మించి రక్షకుణ్ణి కూడా ఇచ్చావు నీవు, అందరి బట్టి స్తోత్రములు అని చెప్పేవాళ్ళు వీళ్ళురా కట్టేది. అంతేకాదు నిత్యము దేవుని వైపు ముఖాన్ని తిప్పి ఆయనకు ఆత్మ సంబంధమైన బలులు ఆదివారమున ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినప్పుడు స్తుతులు చెల్లించేవాళ్ళు. అంటే యథార్థంగా నిలబడిన ప్రతి వ్యక్తి కాదు, హృదయపూర్వకంగా చేసిన ప్రతి వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా దేవుడు మందిరాన్ని కడతాడని చెప్పి వారు ఏం చేశారంటే ఈ 2 వ్యక్తులను వారు అడ్డుకున్నారు. కాబట్టి ఎవరైతే దేవుని మందిరాన్ని కడుతున్నారో మీ 2 బలాలు ఇందులో ఉంది. మీ సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి చెప్పాలి, అమ్మా అయ్యా దేవుని కృపను నిత్యము మనం ప్రశంసించాలి. అంతేకాదు ప్రతి ఒక్కరితో, అయ్యా నీవు ప్రసంగికుడిగా ఉండలేకపోవచ్చు, నువ్వు పెద్దగా ఉండలేకపోవచ్చు, నీ సువార్థికుడిగా దేవుని పిలవలేకపోవచ్చు, కానీ నువ్వు యాజకుడు, దేవుని సంతోషపరిచే యేసు క్రీస్తుని నీతో పట్టుకుంటురా. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర నిలబడితే చాలా సుందరమైన దృశ్యము. ఎందుకంటే ఆ ద్వారము ద్వారా లోపల ప్రవేశించే వ్యక్తులు ఖాళీ చేతులతో రారు. ఒకటి చేతిలో గొర్రె పట్టుకున్నా ఉన్నాడు, ఇంకొకడు మేక పట్టుకొని వస్తా ఉన్నాడు, ఇంకొకడు తన చేతిలో ఒక జత పౌర పిల్లలు లేకపోతే గువ్వల జతను తీసుకొని వస్తా ఉన్నాడు. అతను సౌందర్యంగా కనపడడం లేదు, అతని ముఖం వికారంగా ఉంది, ఎందుకంటే పాపం చేశాడు. కానీ అతని చేతిలో ఉన్నవి చాలా సౌందర్యంగా ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్నవి యేసు క్రీస్తుకు సాదృశ్యం, చాలా సుందరమైన దృశ్యము. లోపలికి వెళ్ళేటప్పుడు అతని ముఖం వికారంగా ఉంటది, కానీ చేతిలో సౌందర్యమైన దృశ్యము. బయటకు వచ్చేటప్పుడు ఆ చేతులు ఖాళీగా ఉంటాయి, ఎందుకంటే లోపలికి వెళ్ళి బలి సమర్పించాడు. కానీ అతని ముఖము తేజమయంగా నిండిపోతుంది, ఎందుకంటే నా పాపములు క్షమించబడ్డాయి. నా కుమారుగా ఇంకొక ప్రాణి, ఇంకొక జీవి బలిపీఠం మీదకి వెళ్ళింది, కాబట్టి నా ప్రాణాన్ని దక్కించుకున్నాను, ఆ జీవి తన ప్రాణాన్ని దక్కించుకోలేకపోయింది, కాబట్టి నా కుమారుగా నా ప్రభు సిలువలో వేలాడని చెప్పి చాలా సౌందర్యమైన ముఖముతో, నవ్వు ముఖముతో, సంతోషముతో బయటికి వస్తాడు. కాబట్టి ఇటువంటి వారి చేత దేవుడు సంఘాలు కడతాడు. నేను ఎప్పుడు చెప్తాను, నేను ప్రసంగుంటాను, ఎందుకంటే దేవుడు వరం ఇచ్చాడు, నేను గుర్తించాను, ఇదని దేవుని కృపను బట్టి అనేక మంది గుర్తించారు. కానీ ప్రసంగికుల ద్వారా దేవుడు మందిరాన్ని కట్టాడు, ప్రసంగికులను కలిగి ఉండడం దేవునికి స్తోత్రం.
పెద్దల ద్వారా దేవుడు మందిరాన్ని కట్టాడు. పెద్దలను కలిగి ఉండడం దేవునికి స్తోత్రం. సువార్థికుల ద్వారా దేవుడు మందిరాన్ని కట్టాడు. దేవుడు సువార్థికులు కలిగి ఉండడం దేవునికి స్తోత్రం. వారు ప్రోత్సహిస్తారు, చక్కగా సహాయం చేస్తారు. యాజకత్వం ద్వారానే దేవుని మందిరం కడతాం. అందరినీ యాజకులకు చేశాడు. కాబట్టి దేవుని మందిరంలో అందరూ నిర్మాణకులే. దేవుని కృపను ఎవడు పదే పదే ప్రశంసో వారికి దేవుని యొక్క మందిరం కడతారు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మనం సాధారణంగా ఏమనుకుంటామంటే ఆయన దేవుని కుమారుడు, గొప్పవాడు కాబట్టి గొప్ప వాళ్ళకి కనపడతాడని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు ఎవరైనా సరే మరి ప్రధానమంత్రి కానీ లేకపోతే రాజు కానీ ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు గొప్ప వ్యక్తుల్ని కలుస్తాడు. అతడు పేదవారిని వెళ్ళి కలవడు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన గొర్రెల కాపరులకి కనపడ్డాడు. అన్న అనే విధవరాలకు కనపడ్డాడు. అన్న అనే విధవరాల కంటే ఉత్తమమైన మనుషులు ఎంతో మంది ఉన్నారు. రాజులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఆ సమయంలో యూదా గోత్రపు పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వారికి కనపడలేదు. కానీ ఒక విధవరాలు ఆమె ప్రభువును చూచింది. ఎందుకో తెలుసా? దివారాత్రములు దేవుని మందిరాన్ని కడతా ఉంది ఆమె. తన ప్రార్థనల చేత, తన విజ్ఞాపనల చేత, తన కన్నీళ్ల చేత దేవుని మందిరాన్ని కడుతుంది. కాబట్టి దేవుడు ఆమెకు కనపడడానికి ఇష్టపడ్డాడు. చూడండి, ఈ మొదటి వచనంలో చెర నివారణ అయిన వారు అని అంటున్నాడు. అంటే ఈ చెరలో నుండి బయటికి వచ్చిన వారు అని వారు ఆలయం కడుతున్నారంట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం తిప్పండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల. ఈ చెర ఆత్మీయమైన చెర. ఈ రాత్రి సోదరులు సోదరీలను బ్రతిమలాడాలనుకుంటున్నాను. దేవుడు మనల్ని చెరలో నుండి విమోచించి స్వతంత్రులుగా చేశాడు. దయచేసి తిరిగి చెరలోకి వెళ్ళద్దు. తిరిగి తిరగద్దు. తిరిగి ధర్మశాస్త్రం వైపు తిరిగితే చెరలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడే ఒక మంచి విషయం ఏంటంటే, గలతీ పత్రికను అందరూ చదువుకోవాలి. గలతీయులు వారు యేసు క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. కానీ తిరిగి చెరలోకి వెళ్ళిపోతున్న సమయంలో పౌలు అడ్డం పడి వారికి పత్రికను రాసి వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు భిక్షగాడైపోతే ఎంత పొగట్టుకుంటాడో అట్లా మీరు క్రీస్తుల ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటారని చెప్తా ఉన్నాడు. చెరకి వెళ్ళిపోయిన వారు దేవుని మందిరాన్ని కట్టలేరు. ఎవరైతే దేవుని మందిరమునకు అలవాటుగా వస్తారో వారికి చెరకి తిరిగి వెళ్ళిపోయారు. అంటే రక్షణ పోదు, ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రయోజనకత్వాన్ని పోగొట్టుకుంటారు. అలవాటు ప్రకారము వచ్చేవారు, లేకపోతే తన పూర్వమును గురించి గర్వించేవాడు. చాలా మంది చెప్తారు, మా తాత ఎవరో తెలుసా అని. ఇక మనం కూర్చోబెట్టి ఒక గంట సేపు యేసు ప్రభు గురించి మాట్లాడలేదు, కానీ అరగంట సేపు వాళ్ళ తాత గురించి మాట్లాడగలరు. ధర్మశాస్త్రం అంటున్నాడు. యూదులు అదే విధంగా గర్వించారు, మేము అబ్రహాం సంతానము, నీవెవరు సంతానము మాకు తెలియదని యేసు ప్రభువుని ఎగతాళి చేశారు. దయచేసి ధర్మశాస్త్రం వైపు మనం వెళ్లకుండా, కాబట్టి ఇక్కడ చెరలో నుండి దేవుడు బయటకు వచ్చిన వారి ద్వారానే ఆయన విమోచిస్తాడు. దయచేసి లూకాసు వార్త 4వ అధ్యాయం తిప్పండి. లూకాసు వార్త 4వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమాజ మందిరంలో ప్రవేశించి ఆయన ఈ చక్కని మాటలు తన నోటితో పలికాడు. ఆయన ద్వారానే ఆ మాటలు నెరవేరి. చూడండి 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరం ప్రకటించి. అక్కడ 22వ వచనం చూడండి. అప్పుడు అందరూ ఆయన కూర్చిన
గూర్చి సాక్ష్యం ఇచ్చచ్చు. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యం. ఎంత చక్కని మాటలు, దయగల మాటలు ఆయన నోట్లో నుండి వస్తాం. యెషయా గ్రంథాన్ని తెరిచి ఆయన చదువుతా ఉన్నట్లు మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ విరోధులందరూ ఏం చేశారంటే వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? జెరుబ్బాబెలు వద్దకు వచ్చారు. వచ్చి మీరు దేవుని ఆశ్రయించారు కదా, మేము కూడా దేవుని ఆశ్రయించాం. ఇదిగో చెప్తున్నారు చూడండి, మేము కూడా దేవుని ఆశ్రయించాం. మీరు యెహోవాకు బలులు అర్పించే యాజకులు కదా, మేము కూడా యెహోవాకు బలులు అర్పిస్తాం కాబట్టి మేము కూడా మీతో కలిసి కడతాం. ఎవరు వీరు అంటే వీరు భక్తిహీనులు. ఎట్లా గుర్తుపడతాం? సంఘములో భక్తి లేని వారు భక్తి ఉన్నవారిలాగా నటిస్తే ఎట్లా గుర్తుపడతాం అనేది రాదు. సరే చూద్దాం. చూడండి, వీళ్ళు వచ్చి అన్నారు జెరుబ్బాబెలుతో, అయ్యా మేము కూడా కడతాం, మీరు బెన్యామీను సంతానం కదా, మేము కూడా బెన్యామీను సంతానం. మీరు దేవుని కృపను ఆశ్రయించారు, మేము ఆశ్రయించాం. మీరు యూదా సంతానము, మేము యూదా సంతానం, ఎందుకంటే మేము కూడా యూదా వలె బలులు అర్పిస్తాం. సరే, ఈ ముందు వచనం చూడండి. రాజు అయిన ఏసన్ రహదోను అనే మాటను పట్టుకోండి. ఇక్కడ ఈ అక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ యెషయా గ్రంథం దయచేసి 37వ అధ్యాయం చెప్పండి. యెషయా గ్రంథంలో 37వ అధ్యాయంలో అష్షూరు రాజుకు ఇశ్రాయేలు రాజు తరపున వెళ్ళిన ప్రతినిధులకు ఒక సంభాషణ చెప్తాం. తెలుసు మీకు, రబ్షాకే ఎట్టి మాటలు ఉపయోగించాడు. చూడండి, 37 చదువుతున్నాను. అష్షూరు రాజు అయిన సెన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అనే తన దేవత మందిరమందు మొక్కుంచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాదు దేశంలోనికి తప్పించుకుని పోయి, అప్పుడు అతని కుమారుడైన హద్దోను అతనికి మారుగా రాజు ఆయను. ఇక్కడ అష్షూరు రాజు అనగా శరీరము. చాలా గర్వంగా మాట్లాడాడు. చూడండి, 23వ వచనము, 37వ అధ్యాయం 23వ అధ్యాయం వచనము. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలు పరిశుద్ధుని దేవునే కదా. చాలా గర్వంగా మాట్లాడాడు. శరీరము, శరీరానుసారులు ఆత్మీయానుసారులుగా నటిస్తా ఉన్నారు. శరీరానుసారులు ఆత్మీయానుసారులుగా నటిస్తా ఉన్నారు. సరే, ఇక్కడ అంత మీరు చదువుకోండి, 1-2 అధ్యాయాలు వెనకెళ్ళి చదువుకోండి. అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజు మీదకి వచ్చి అతడు పలికిన గర్వపు మాటలు. ఇప్పుడు శరీరానుసారులని మనం ఎట్లా గుర్తుపడతాం? నేడు సంఘాలలో అనేక మంది శరీరానుసారులు ఉన్నారు. ముందుకెళ్దాం, చూద్దాం. సో ఏసన్ హరోదోరు అనే మాటకి అర్థం ఏంటంటే శరీరము. అష్షూరు శరీరము, గర్వపడువారు. వారు ఎవరి దగ్గరకు వచ్చారంటే జెరుబ్బాబెలు దగ్గరకు వచ్చారు. బాబేలు అనే మాట చూడండి, చివరి భాగం. జెరుబ్బాబెలు అనగా బాబేలు దేశంలో జన్మించిన వాడు. జెరుబ్బాబెలు ఒక అధికారి, యూదుల అధికారి. అతనికి అతని తండ్రి ఏమని పెట్టాడంటే, మేము ఈ కుమారుడు ఇశ్రాయేలు దేశంలో పుట్టలేదు, బబులోనులో జన్మించాడు అని అతనికి ఆ పేరు పెట్టాడు. అయితే ఈ బబులోనులో జన్మించిన జెరుబ్బాబెలు ఏం చేశాడంటే 1000 మైళ్ళు అంటే 1600 కిలోమీటర్లు బబులోను దేశాన్ని విడిచిపెట్టి శిథిలమైన యెరూషలేముకి ప్రయాణమై వచ్చాడు. 4 నెలల ప్రయాణం. అది మామూలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. 4 నెలలు ప్రయాణము చేసి బబులోనుకు చాలా చాలా దూరంగా వచ్చేసాడు. ఇక బబులోను ఎంత దూరం ఉందంటే బబులోనుకు ఆయనకి సంబంధం కట్ అయిపోయింది. జెరుబ్బాబెలుకు బబులోనికి సంబంధం కట్ అయింది. కానీ పుట్టడం అక్కడే, పెరగడం అక్కడే, భాష అక్కడే,
సంస్కృతి అక్కడే, సమస్తం అక్కడే. కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమని? నేను ఇక్కడ నుండి దూరముగా 4 నెలలు ప్రయాణం చేయకపోతే దేవుని మందిరమును కట్టలేను, కట్టుటకు అర్హుడును కాదు, సాధ్యము కాదని అతడు బయటికి వచ్చేస్తా ఉన్నాడు. ఇది రహస్యము. ఇక్కడ మనం అష్షూరు శరీరానుసారులను ఈ సులభంగా కనుక్కుంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం దయచేసి తిప్పండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. దీనిని శిబిరము బయట అని అంటారు. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకు ఆయన యొద్దకు వెళ్ళుదము. నేడు మీరు ఒక పెద్ద 3 వృత్తాలు గీయాలి. ఈ 3 వృత్తాలు పెద్ద వృత్తం గీయండి, చాలా పెద్ద వృత్తం గీసి లోకం అని రాయండి. దానిలో చిన్న వృత్తం గీసి క్రైస్తవ్యము అని రాయండి. మధ్యలో ఇంకా చిన్న వృత్తం గీసి శేషము అని రాయండి. అంటే శేషము లోపలుంది, 3వ వలయంలో లోకం ఉంది, మధ్యలో క్రైస్తవ్యం ఉంది. ఈ క్రైస్తవ్యము 2 వైపులా అంటుకుంటుంది. అటు లోకముతో కనెక్షన్ అయి ఉంది, ఇటు శేషముతో కనెక్షన్ అయి ఉంది. క్రైస్తవ్యము అంటే నమ్ముకున్న వారు కాదు, ఉండొచ్చు, అందులో నమ్ముకున్న వారు కూడా కొంతమంది ఉండొచ్చు. క్రైస్తవ్యం అంటే మేము క్రీస్తుకు సంబంధించిన వారమని చెప్పుకొనుచు లోకముతో చాలా సంబంధములు కలిగిన వారు. అంటే మనం కొంతమంది ఎగతాళిగా ఈ మాట అంటారు, వీడు గోడ మీద పిల్లిలా అంటాడు రా అని. అంటే అర్థం ఏంటంటే ఎటు తక్కువ వాళ్ళు ఉంటే అటు దూకుతాడని అర్థం. గోడ మీద పిల్లి ఏం చేస్తుంది అంటే ఇటువైపు దూకితే ఎక్కువ దూకాలు కాబట్టి కాళ్ళకి దెబ్బలు తగులుతాయి, కానీ ఇటువైపు తక్కువ ఎత్తుంది, యువతలు దూకుతాయి, ఎటు అవకాశం ఉంటే. ఈ క్రైస్తవ్యము మధ్యలో ఉన్న ఈ యొక్క రింగ్ లాగా ఉన్నది. అటు లోకముతో కలుస్తారు, ఇటు క్రైస్తవ్యంతో కలుస్తారు. ఇటు ఇష్టపడిన ఇటు లాభం వస్తే ఇటు లోపలికి వస్తారు, అటు లోకంలో లాభం వస్తే అటు పోతారు. దానినే శిబిరము అని అనుకోవచ్చు. యేసు ప్రభుని సిలువ వేసిన వారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభుని సిలువ వేసిన యూదా నాయకులు లేకపోతే ఆ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సాతాను సంతానమా మరి దేవుని పిల్లలా అని అడిగితే దేవుని పిల్లలు అని చెప్తారు. అంటే యూదులు, యూదా మత నాయకులు వారందరూ మీరు ఎవరు సంతానము, సాతాను సంతానమా లేకపోతే దేవుని అంటే వాళ్ళు అంటారు మేము యెహోవా సంతానము, అబ్రహాం సంతానం అని చెప్తారు. మరి దేవుని సంతానం అని మీరు చెప్పుకొని దేవుణ్ణి ఎట్లా సిలువ వేస్తారు? మీరు ఘోరము కదా. దేవుని సంతానానికి దేవుడు అంటే ఎట్లుంటాడో తెలుస్తుంది కదా, దేవుని గుర్తుపడతారు కదా. మరి మీరు దేవుని గుర్తుపట్టలేదు, అవమానపరిచారు, దేవుణ్ణి ఎట్లా సిలువ వేస్తారు? దేవుని సిలువ వేసిన వాడు దేవుని ప్రజలు అవుతారా? కాదే, మరి ఎందుకు చెప్పుకున్నారంటే అంతే. దాన్నే క్రైస్తవ్యం అంటే శిబిరము. యేసు ప్రభు శిబిరంలో లేడు, శిబిరంలో స్థానము లేదు. నేడు డినామినేషన్లు చూసినప్పుడు దాన్ని క్రైస్తవ్యము అని అనుకోవచ్చు, శిబిరము అని అనుకోవచ్చు. అక్కడ లక్షలు కోట్లలో వ్యాపారం జరుగుతుంది. మరి విశేషముగా కొన్ని పట్టణాల్లో 10,000 మంది 20,000 మంది మీటింగ్కి వస్తారు. వారిచ్చే చందాలు కలిపితే కోట్లలో వెళ్తుంది. క్రైస్తవ్యమును వ్యాపారంగా చేశారు. నా తండ్రి గృహాన్ని దేవుని మందిరము యెరూషలేములో వారు పావుర పిల్లలు రోకలు మార్చి వారు డబ్బులు సాధించారు. ఆ దినమున ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది. వారికి మనం దూరంగా ఉండాలి, వారి బోధలకు దూరముగా ఉండాలి. వారిని చూచి అది నిజమైన క్రైస్తవ్యం అని మోసపోకూడదు. మన యవనస్తులు అంటే ఒక వయసు వచ్చిన వారికి పెద్ద ప్రమాదం లేదు, కానీ యవనస్తులు ఈ మోసంలో పడిపోవడానికి ఆస్కారం ఉంది. సరే, శిబిరము బయటకు వెళితే అంటే బయటికి వెళ్ళిపోతున్నాం. దేవుడు అంటున్నాడు బయటకు వచ్చిన వాళ్ళని నేను లోపలికి ఆహ్వానిస్తాను. చూడండి హెబ్రీ పత్రిక దయచేసి 10వ అధ్యాయం 19వ వచనం తిప్పండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలనైనదు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు, ఇంగ్లీష్ లో పరిశుద్ధ స్థలము లోనికి, అంటే శిబిరము బయటకు, పరిశుద్ధ స్థలము లోనికి.
శిబిరంలో ఉన్నోడుకు రాలేడు ఈ పరిశుద్ధ స్థలంలో. శిబిరం బయటకు వచ్చినోడికి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నా పరిశుద్ధ స్థలానికి తీసుకొని వెళ్ళి లోపలికి తీసుకొస్తాను. ఎందుకని? నువ్వు బయటకు వచ్చావు కదా, నేను లోపలికి తీసుకెళ్తాను. లోపల పరిశుద్ధ స్థలంలో చాలా సౌందర్యమైన స్థలము, చాలా సువాసన గల స్థలం. అక్కడ ఎంతో మరి నీకు ఒలివ కాంతిలో అన్నిటినీ చూస్తావు కాబట్టి, దైవ కాంతిలో చూస్తావు కాబట్టి వాటి యొక్క సౌందర్యము విలువ వేరుగా ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఇంతేకాదు నెక్స్ట్ వర్స్ కూడా చూడండి, 10:22లో మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారును మనం చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు అని రాసింది ఇంగ్లీష్ లో, సన్నిధిలోనికి చేరదాం, లోపలికి వెళ్దాం, బయటకు వద్దాం, తద్వారా దేవుడు లోపలికి తీసుకెళ్తాడు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ ఉందాం. క్రైస్తవ్యం ఎక్కడుందో అక్కడ ఉండొద్దు దయచేసి. యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ ఉందాం. క్రైస్తవ్యంలో యేసు ప్రభుకి స్థానం లేదు, వారు బయటికి వెళ్ళిపోమన్నారు. యూదులు కూడా ఆయన్ని యెరూషలేముకి నెట్టివేసి అక్కడ బయట శిబిరం బయట ఆయన సిలువ వేశారు. నేడు క్రైస్తవ్యం కూడా యేసు ప్రభుని బయట ఉంచింది. కాబట్టి మనం బయటికి వెళ్ళి డినామినేషన్లు, వారి పద్ధతులు, మరి సంస్థలు, వీటన్నిటికీ దూరంగా ఉండి మనము శిబిరం బయటికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలోకి వెళ్దాం. పరిశుద్ధ స్థలం చాలా సౌందర్యమైన స్థలము. అక్కడ సముఖపు రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలు మెత్తని గోధుమ పిండితో చేయబడి ఉంటాయి. ఆ గోధుమ పిండితో చేయబడిన మెత్తన రొట్టెలను తినమంటాడు దేవుడు. దానిలోకి ఒలీవ నూనెలో ఉండిచిన కాంతి వాటి మీద పడుతుంది. దేవుని మహిమ వాటి మీద ప్రకాశిస్తూ ఉంటది. ఆ మహిమ వాటిలోకి ఇంకుతుంది. అంతేకాదు సువర్ణ ధూప వేదిక మీద నుండి వచ్చిన ఆ యొక్క పరిమళ సువాసన వచ్చి ఆ రొట్టెలోకి ఇంకుతుంది. ఇటు ఈ బంగారు దీప వృక్షంలో ఉండి వచ్చిన దేవుని మహిమ అనే కాంతి ఇంకుతుంది, సువాసన ఇంకుతుంది. అది యాజకుడు తింటాడు, అది జీర్ణింపు చేసుకుంటాడు. కాబట్టి అతని జీవితంలో నుండి దేవుని మహిమ బయటికి ప్రదర్శించబడుతుంది. అతని జీవితంలో నుండి దేవుని సువాసన, యేసుక్రీస్తు సువాసన, నైతిక సువాసన అంటారు, మోరల్ ఫ్రేగ్రెన్స్ అంటారు ఇంగ్లీష్ లో, ప్రదర్శించబడదు. సరే, ముందుకు వెళ్ళిపోదాం. జెరుబ్బాబెలు దగ్గరికి వచ్చి చెప్తే జెరుబ్బాబెలు యెహోషువ దగ్గరికి వెళ్ళాడు. వీరిద్దరు కలిశారు. అంటే యెహోషువ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తున్నాడు, అయ్యా కొంతమంది ఈ దేశ ప్రజలు, వాళ్ళు కూడా దేవుని ప్రజలని చెప్పుకుంటా ఉన్నారు, వాళ్ళు కూడా బలులు అర్పిస్తారంట, నా దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్పాడని ఆయనతో చెప్పాడు. వాళ్ళిద్దరు కలవడం ద్వారా ఇశ్రాయేలు పెద్దలు కూడా కలిశారు. జెరుబ్బాబెలు అనగా బబులోనులో నుండి పుట్టి బయటకు వచ్చిన వాడు. యెహోషువ అంటే యేసు ప్రభు యొక్క పాత నిబంధన పేరు యెహోషువ, అంటే రక్షకుడు, విమోచకుడు. ఎవరైతే ఈ యొక్క మత వ్యవస్థలో నుండి, బబులోను అనగా మత వ్యవస్థ, తప్పుడు మత వ్యవస్థలో నుండి బయటకు వస్తారో వారితో యేసు ప్రభు ఉంటాడు. అది పాయింట్ ఇక్కడ. ఎప్పుడైతే వారితో యేసు ప్రభు ఉంటాడో మిగిలిన వారు కలుస్తారు, ఐక్యత ఏర్పడుతుంది. ఎంత చక్కని సౌందర్యమైన దృశ్యం. శిబిరమును విడిచిపెట్టి బయటకు వచ్చిన వాడు జెరుబ్బాబెలు. యెహోషువ యేసు క్రీస్తుకు పటము. యేసు క్రీస్తు వాళ్ళతో ఉంటాడు. అప్పుడు మిగిలిన వారు కూడా వచ్చి చక్కగా కలిసి పనిచేస్తారు. సరే, ఇది ఐక్యత. ఇప్పుడు బెన్యామీనును వదిలేసరిగా, బెన్యామీను అనగా దేవుని కృప అవసరము, రక్షణ పొందుటకు దేవుని కృప నాకు అవసరము అని చెప్పేవాడు బెన్యామీను. వాళ్ళు వదిలేశారు. సరే, రక్షణ పడ్డారు కదా, ఇక మేమేం చేయలేము, మీ రక్షణ మేము మార్చలేము, రక్షణ శాశ్వతమైంది, దాని గురించి మేము వదిలేస్తున్నాం. బెన్యామీను యూదా మత వంశస్థులను పట్టుకున్నారు. యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగ చేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. అంటే యాజకత్వం ఎంత అమూల్యమైందో గమనించండి. సాతాను పదే పదే యాజక వ్యవస్థను కొట్టివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా మరి కుయుక్తితో చేస్తాడు, డైరెక్ట్ చేయడు, కుయుక్తిగా చేస్తాడు. ఆ కుయుక్తిని కనుక్కోవాలంటే దైవ జ్ఞానం అవసరం, మామూలు జ్ఞానం పనికిరాదు. దైవ జ్ఞానం ఎట్లా సంపాదించుకుంటామో చూస్తాను. సరే, ఈ నూతన యాజకత్వంలో ఈ 3 అమూల్యమైన విషయాలు ఉన్నాయి. మెల్కీసెదెకు క్రమం చొప్పున, అంటే యేసు క్రీస్తు యాజకత్వం. అది నూతన నిబంధన యాజకత్వము యేసు క్రీస్తుకు చెందిన యాజకత్వము. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు కాబట్టి అది ఉన్నతమైన యాజకత్వం.
అంటే యాజకత్వం యొక్క స్థాయిని పదే పదే దించివేయాలని ప్రయత్నం చేస్తాడు. అందరూ యాజకులే. ఈ రాత్రి మీకు ఒక రహస్యాన్ని చెప్తున్నాను. ఈ రహస్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారు ఒక్క సంఘాలు కాదు, చాలా సంఘాలు కట్టారు. మీ సంఘములో ఉన్న ప్రతి సోదరుడు, ప్రతి సోదరి యాజకుడు, యాజకురాలు. వాళ్ళ దగ్గరికి నీవు సువార్థికుడు అయితే కనీసం వారంలో కాదు, నెలకు ఒక్కసారైనా సంఘంలో ఉన్న ప్రతి వారిని కలవాలని. అంటే ఇప్పుడు గురించి మాట్లాడడం లేదు, ఇప్పుడు కరోనా ఉంది, ఫోన్లో పర్లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మాట్లాడి, అయ్యా నీవు దేవుని ఎదుటి యాజకుడు, నువ్వు ఆదివారం ఒట్టి చేతులతో రావద్దయ్యా, ప్రభు కోసం తీసుకురా. వచ్చింది పైకి వెళ్ళడమే కాదు, అసలు దేవుని మందిరాలకి ఇటుకలు అలా కూడా కట్టబడతావు. నువ్వు తెచ్చిందేమో పైకి వెళ్తుంది దేవునికి. 1 పేతురు 2:5 నిన్ను తెచ్చిన వాడిని ఇటుకలాగా ఉపయోగించి కట్టేస్తాడు దేవుని మందిరాన్ని అని చెప్పి ప్రతి సోదరికి ఫోన్ చేసో వ్యక్తిగతంగా చెప్పడం, అమ్మా నువ్వు యాజకురాలువై, నీ హృదయంలో యేసు క్రీస్తుని గురించిన ప్రశంసను నువ్వు తీసుకొచ్చావా, తీసుకురా. తద్వారా నువ్వు తెచ్చింది పైకి వెళ్తుంది. నిన్ను ఇటుకల రాయిలాగా చేసి మందిరాన్ని కడతాడు. బంగారంతో కూడా నువ్వు పనికిరావు. బంగారం ఇటుక కూడా నీ జీవితంతో పోల్చలేము. బంగారపు ఇటుక కంటే ఇంకా అమూల్యమైన ఇటుకలాగా చేసి దేవుని మందిరాన్ని కడతాడు. కాబట్టి అని ఎవరైతే చెప్తారో వారు దేవుని మందిరాలు కడతారు. ఇందాకే చెప్పాను, మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ప్రసంగికులు ఉండడం మంచిదే, బోధకులు ఉండడం మంచిదే, పెద్దలు ఉండడం మంచిదే. అయితే వారి ద్వారా కట్టిన దారి కంటే దేవుడి యాజకత్వం ద్వారా ఎక్కువ కడతాడు. సరే, ముందుకు ఇప్పుడు ఇంకొక ప్రయత్నం కుదరలేదు కాబట్టి మా ప్రయత్నం మార్చారు. లంచము ఇవ్వడం అనేది. లంచము గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. లంచము మనస్సు సరిగ్గా పని చేయకుండా చేస్తుంది. లంచము తీసుకున్న న్యాయవాది యొక్క మనస్సు సరిగ్గా పనిచేయదు. కాబట్టి అతడు ఎవరికి న్యాయం తీర్చాలో అతనికి, ఆ వ్యక్తికి ఏమో అన్యాయపు తీర్పు తీరుస్తాడు. ఎవరికి అన్యాయపు తీర్పు ఇవ్వాలో వారికి న్యాయమైన తీర్పు, అంటే న్యాయాన్ని వారి వైపుకు తిప్పుతాడు. లంచము గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి శత్రువు కొంతమందిని డబ్బులతో పడగొడతారు. శత్రువు కొంతమందిని ప్రసంగాలు ఇస్తానని చెప్పి పడగొడతారు. నీవు మాతో కలిస్తే నీవు ఎక్కువగా దేవుని కొరకు ఉపయోగపడతావు, నీవు మాతో కలిసి పనిచేస్తే నీకు ఎక్కువ మీటింగుల్లో నీకు వాడుకుంటాం నేను. రకరకాల పద్ధతులు, ఆ పద్ధతులు, కొన్ని పద్ధతులు నాకు తెలియపోవచ్చు, మీకు తెలుస్తుంది. కాబట్టి లంచము ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకని? యాజక వ్యవస్థను వారు కరప్ట్ చేయడానికి, యాజక వ్యవస్థను వాళ్ళు కలిపి చెరిపి వేయడానికి వారు లంచాన్ని ఇవ్వడం ప్రారంభించారు. సరే, 3 వ్యక్తులు వచ్చారు చూడండి. ఎజ్రా 4:7 బిష్లాము, మిత్రిదాతు, టాబాయేలు. వీళ్ళ పేర్ల యొక్క అర్థాలు ఎక్కడ ఉన్నాయి చూడండి. మొదటి పేరు అర్థము సమాధానం, పీస్ అని అంటారు. రెండో వాడి పేరు అర్థము ఐశ్వర్యము. మూడో వాడి పేరు అర్థము దేవుడు మంచివాడు. ఇక చూడండి, బిష్లాం అనే పేరుకు సమాధానము, మిత్రిదాతు అనేవాడి పేరుకి ఐశ్వర్యము, టాబేయేలు అనేవాడి పేరు ఏమంటే దేవుడు మంచివాడు. మంచి పేర్లే. ఏముంది ఈ పేర్లలో? ఏమన్నా ప్రమాదం ఉందా? ఈ పేర్లలో ఏమీ ప్రమాదం లేదు. చాలా చక్కగా ప్రమాదము లేని వ్యక్తులుగా వచ్చారు. సరే, ఏంటి ఇందులో అర్థం ఏంటంటే, చూడండి, సమాధానం అనే మాట మంచి మాట, దేవుడు మంచి మాట అనే మాట కూడా మంచి మాట. మీలో చాలా మంది బ్రెడ్ తిని ఉంటారు కదా, 2 స్లైసులు బ్రెడ్ మధ్యలో ఏం చేస్తామంటే ఆమ్లెట్ పెట్టుకోవచ్చు, లేకపోతే జామ్ పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ సమాధానం అనేది ఒక స్లైస్ అనుకోండి, పైన ఉన్న స్లైస్ బ్రెడ్, ఇదేమో కింద ఉన్న స్లైస్ బ్రెడ్, మధ్యలో జామ్ ఉంది లేకపోతే ఆమ్లెట్ ఉంది. అయితే వీళ్ళు ఎవరు అని, మిత్రుదాత ఎవడో చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథము 1:8 చూడండి, అక్కడ రాస్తుంది పేరు. ఎజ్రా గ్రంథం 1:8 మిత్రిదాతు అనేవాడు కోరెషు రాజు యొక్క ఖజానాదారుడు
అంటే ఖజానాదారుడు అంటే ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి అని అంటారు. అతడు కోరేషు రాజు యొక్క ఆర్థిక మంత్రి అంటే డబ్బులన్నీ వాడి దగ్గరే ఉన్నాయి, ఐశ్వర్యం అంతా వాడి దగ్గర ఉంది. అందుకే వాడి పేరు ఐశ్వర్యం. చూడండి అక్కడ ఐశ్వర్యం అని చెప్పాను కదా, మధ్యలో వాడి పేరు అది. ఇతడు కోరేషు రాజు ఉన్నప్పుడు వారందరికీ తన ఖజానాదారులో నుండి రాజు ఆజ్ఞించాడు కాబట్టి ఖజానాలో నుండి యూదులకు చక్కని అవసరమైన వస్తువులన్నీ ఇచ్చాడు. కానీ ఆ కోరేషు రాజు చచ్చిపోయాడు. 4వ అధ్యాయం చచ్చిపోయాడు, మారిపోయారు, రాజులు మారిపోయారు. మారిపోగానే వీడు మారలేదు, ఉద్యోగం మారలేదు కానీ రాజు మారిపోయాడు, కానీ వీడు మారలేదు, వీడు మారిపోయాడు. ఇప్పుడు మారిపోయి ఒకప్పుడు ఐశ్వర్యములో నుండి తీసి ఇచ్చిన వాడు ఇప్పుడు ఐశ్వర్యాన్ని కాజేయడానికి చూస్తా ఉన్నాడు. అది అర్థం. సరే, దయచేసి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చెప్పండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 1-4 వరకు చదువుకోండి. ఐశ్వర్యము వాటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఐశ్వర్యం, సకల ఐశ్వర్యం అని రాస్తుంది. సరే, 4వ వచనం చూడండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్ములను మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను. అతడే మొదటి వాడు. ఎవరు? ఈ యొక్క బిష్లాం అనేవాడు ఈ కొలస్సీ 2:4 రాయబడి చక్కగా మాట్లాడేవాడు. అయితే దేవుడు మంచివాడు అని ఈ టాబాయేలు అనేవాడు ఎక్కడున్నాడంటే కొలస్సీ 2. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య విషయం, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వద్దు అని అంటున్నాడు. అయితే వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? ఐశ్వర్యాన్ని కాజేస్తారు. ఐశ్వర్యం ఎక్కడ చెప్పాడు? 2వ అధ్యాయం 2వ వచనంలో రాస్తుంది. ఐశ్వర్యము అంటే క్రీస్తు శిరస్సత్వము ద్వారా వచ్చే ఐశ్వర్యాన్ని వీళ్ళు కాజేస్తారు అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎట్లా తెలుసు? వీళ్ళు ఎట్లా గుర్తుపడతాం అంటే వీళ్ళ భాష ద్వారా గుర్తుపడతాం. చూడండి, ఇక్కడ ఏమో రాస్తుంది, సిరియా భాషలో రాశారంట ఉత్తరాన్ని. మొదట ఏం చెప్పారు వీళ్ళు? మేము దేవుని ప్రజలం అన్నారు, మేము కూడా బలులు అర్పిస్తాం అన్నారు. దేవుని ప్రజలు సిరియా భాష మాట్లాడరు, యూదా భాష, హిబ్రీ భాష మాట్లాడతారు. అంటే చెప్పుకోవడమేమో మేము కూడా భక్తి గలవారమే, మేము కూడా దేవుని ప్రజలమే, మేము కూడా యాజకత్వాన్ని నిర్ణయిస్తామని చెప్తున్నారు. కానీ భాషను మాట్లాడలేకపోతున్నారు, సిరియా భాషను మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దొరుకుతారు వీళ్ళు. ఆ భాషను బట్టి అతడు ఆత్మీయానుసారుడా శరీరానుసారుడా అనేది కనుక్కోవచ్చు. దయచేసి మళ్ళా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చెప్పండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము, 6-7 కలిసి ఉన్నాయి, చదువుతున్నా. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై కబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతుల యందు చెల్లించుట యందు విస్తరించుచు. ఇది హెబ్రీ భాష అంటారు. మనం దేవునితో ఎట్లా మాట్లాడతాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మాట్లాడతాం. ఆదివారమున ఒక సోదరుడు లేచి నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు అతడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని భాషను ఉపయోగిస్తున్నాడు. దేవదూతల భాష కాదు. 1 కొరింథీ 13 అది కాదు. దేవదూతల భాష తక్కువ భాష. యేసు క్రీస్తు అనే భాషను ఉపయోగించి దేవుని మాట్లాడుతూ దేవుని సంతోషపరుస్తా ఉన్నాడు. ఆ భాష వీళ్ళకి రాదు, సిరియా భాష. అది హెబ్రీ భాష. ఇందాక అందుకే చెప్పాను, ప్రసంగాలు చేసే వాళ్ళ ద్వారా దేవుడు వాక్యాన్ని కట్టకపోవచ్చు. దేవుని స్తోత్రం. అందరు ప్రసంగికుల గురించి విమర్శించవు, కొంతమంది గురించి విమర్శించవు. ఎందుకంటే ప్రసంగాలు చేసేవారు అప్పుడు నువ్వు వాళ్ళ భాషను కనుక్కోలేవు, కానీ ఆదివారం నా నోట్లోండి ఏమొస్తుందో. అందుకే మన సంఘములో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సోదరీలకు మౌనంగా స్తుతులు చెల్లించారు. నోరు తెరిచి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించే హెబ్రీ భాష నేర్పించండి. అప్పుడు సిరియా భాష మాట్లాడే వాళ్ళు బయటపడిపోతారు. అటువంటి వారు తెలుస్తారు. ఒక మాట చెప్తాను, ఆశ్చర్యపడుతూ. భవిష్యత్తులో దేవుడు తన మందిరాలు తెరిచినప్పుడు
మనం తిరిగి మీటింగులు పెట్టుకుంటాం కదా. మీటింగులు పెట్టుకున్నప్పుడు కొంతమంది స్పీకర్స్ని పిలుచుకోండి, దేవునికి మహిమ. దేవుని యొక్క సేవకులు దేవుని చేత నడిపించబడుతున్నారని నీకెట తెలుసు? అంటే అందరు చెప్పుకుంటున్నారనా? అలాంటి సోదరుడు బ్రహ్మాండంగా వాడబడుతున్నాడు కాబట్టి మనం కూడా వాడతాం. నో దేవుడు అంటాడు అట్లా నో, తప్పు చేస్తున్నా అంటే అందరితో పాటు నువ్వు వెళ్తున్నావు. యేసు ప్రభు అందరిలో ఉన్నాడు, అందరితో వెళ్తున్నాడు అనుకొని లూకాసువార్త 2వ అధ్యాయంలో మరియా యోసేపులు అనుకున్నారు, అయిపోయింది. 24 గంటలు వెళ్ళిన తర్వాత ఆయన లేడని తెలిసింది. అందరిలో అట్లా ఏముండదు. ఏ బోధకుని మీరు సంఘానికి ప్రసంగికులుగా పిలుచుకోవాలనుకున్నారో అతడు తన సంఘములో మంచి యాజకుడో కాదో విచారణ చేయాలి. అతడు స్తుతులు చెల్లించేటప్పుడు ఆ భాష వినాలి. ఆ స్తుతులు చెల్లించే భాష గనక బాగుంటే నీతో కూడా చక్కగా మాట్లాడతాడు. ఆదివారంన ఆ వ్యక్తి దేవునితో మాట్లాడతాడు. నీ ఎదుట నిలబడినప్పుడు నీతో మాట్లాడతాడు. దేవునితో మాట్లాడలేనోడు నీతట్ట మాట్లాడతాడు. ప్రసంగం ద్వారా నీకెట్లా వాక్యం ఇస్తాడు? నీకెట్లా తెలుస్తుంది? ఇక్కడ మనం చాలా మోసపోయాం. హెచ్చరిస్తున్నా. అంటే నేను ఆంధ్రాలో ఉన్న తప్పేం పట్టడం లేదు. నేను ఆంధ్ర వాడిని కూడా కాదు, కర్ణాటకలో ఉన్నాను ప్రస్తుతం. దాని గురించి చెప్పలేదు. అంటే మీ సంఘాలు పాడవకుండా చూసుకోండి, అది దాని గురించి హెచ్చరిస్తున్నా. ఈ వ్యక్తి దేవుని ఎదుట మంచి యాజకుడా కాదా? ఆదివారమున ఇతడు ప్రతి ఆదివారంన చక్కని శ్రేష్టమైన స్తుతులు చెల్లిస్తాడా లేదా? సంఘస్థులు గారు ఫోన్ చేసి కనుక్కోండి. అయ్యా ఆయన చాలా మంచివాడు, ప్రసంగం చేయడం కంటే స్తుతులు చెల్లించాలనే తాపత్రయం ఆయనకి ఎక్కువయ్యా. చాలా బాగా స్తుతులు చెల్లిస్తాడు. అతడు చెల్లించిన స్తుతుల్లో యేసుక్రీస్తు గురించి అమూల్యమైన విషయాలు మేము ఎప్పుడు వినని మాకు వినిపిస్తాడు. తద్వారా మరియా అచ్చజట మాంసి అత్తరు తెచ్చి అందరి హృదయాలు ఎట్లా ప్రేరేపించిందో అట్లా ప్రేరేపిస్తాడు అని చెప్పగలిగితే అప్పుడు అతడు హెబ్రీ భాష అవ్వచ్చు. అతడు ఎందుకంటే కొలస్సీ పత్రిక 2:6 ప్రకారమే కనుక్కోగలను, వేరే మార్గం లేదు. ఇంకా నేను 2-3 నిమిషాలు ముగిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, వీళ్ళు అస్సలు ఈ రూపం బయటపడింది, ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు దాకా ఏమన్నారు? దేవుని ప్రజలు అన్ని వేస్తాను కదా. వారు యెరూషలేమును చెడ్డ పట్టణము అని అంటున్నారు. యెరూషలేము చెడ్డ పట్టణం ఎట్టవుతుంది? యెరూషలేములో దేవుడు తన నామాన్ని ఉంచాడు. దేవుడు తన నామమును ఉంచిన ఆ స్థలాన్ని చెడ్డ స్థలం అని అంటారా? ఎంత భయంకరమైన వ్యక్తులు వీరు. దేవుని సంఘములో దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు నామాన్ని ఉంచాడు కాబట్టి ఆ నామం గురించి అయినా సంఘమును తక్కువ చేసి మాట్లాడద్దు. దయచేసి సంఘంలో కొంతమంది వ్యక్తులు నచ్చకపోతే పర్లేదు, ఆ వ్యక్తుల గురించి నువ్వు సంఘం ఏమని తగ్గించి మాట్లాడతావు. ప్రభు తన నామాన్ని ఉంచాడు. చెడ్డ పట్టణం అంటున్నాడు. ప్రాకారాలు వేయకూడదు, పునాదులు కట్టకూడదు. ఈ సమయంలో మనం తిరిగి వెనక్కి పునాదులకు వెళ్ళాలి. దేవుడు ఈ యొక్క ఆరోగ్య సంక్షోభను ఎందుకు అనుమతించాడంటే మీ పునాదులు పాడైపోతా ఉన్నాయి, మీరు చూసుకోవడం లేదు, ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు, పై కట్టుకుంటూ వెళ్తున్నారు, కూలిపోతా దినమున నేను మిమ్మల్ని ఆపుతాను, ఇళ్లలో పెడతాను, వెళ్ళి నూతన నిబంధన సత్యములు అనే పునాదులు తిరిగి నేర్చుకోండి. సరే, ఇప్పుడు వారు ఏం చేశారంటే లేఖ రాశారు. అధికారులు లేఖ రాస్తే ఏం జరిగిందో చూడండి. 4వ అధ్యాయము 24వ వచనం, 4:24. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. వాళ్ళు అనుకున్నది జరిగింది. వాళ్ళ గురించి ఏమని రాశారంటే తిరుగుబాటు చేయువారు, హాని చేయువారు, కలహకారకులు అని చెప్పారు. కరెక్టే. వారు యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు తిరుగుబాటు చేస్తారండి? ఇద్దరు హానికారులు, కలహకారులు అని చెప్పారు. వారు నిజంగా దస్తావేజులు చూసి పూర్వ చరిత్ర చదివితే నిజంగానే అట్లా అని తెలిసింది. నిజమే, యెరూషలేము వారు మోషేకి ఎదురు తిరిగారు, అహరోనుకి ఎదురు తిరిగారు, రాళ్ళు తీసుకుని కొడతా ఉన్నారు. నిజమే. అయితే ప్రభు మనల్ని క్షమించాడు. మనం అటువంటి వారం కాదా? మనం ఒకప్పుడు హానికరులం కాదా? మనం తిరుగుబాటు చేయలేదా దేవుని మీద, యేసుక్రీస్తు మీద? కలహకారులం కాదా? అయితే ఇప్పుడు కాదు అని చెప్పాలి దేవునికి. ఎట్లా చెప్తాం? ఒక మాట చూపించి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చెప్పండి. హెబ్రీ పత్రిక
7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటీ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మధ్యలో మాట నిర్దోషి అనే మాట ఇంగ్లీష్లో ఏమని రాసి ఉందంటే హోలీ, హార్మ్లెస్ అండ్ అన్డిఫైల్డ్ అని రాసింది. హార్మ్లెస్ అంటే ఇంగ్లీష్ లో హానికరుడు కాదు. ఒక భక్తుడు పాట రాశాడు చక్కగా, హానికరుడంతా కూడాను ఎంత జాలి యేసు అని పాట రాశాడు. అక్కడ సరైన మాట ఉపయోగించాడు. తెలుగులో అనువాదంలో సరిగ్గా రాలేదు, ఇంగ్లీష్ లో కరెక్ట్ హానికరులు. ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా ఆదివారమున ప్రతి దినమున ఇంట్లో ఆదివారమున మందిరములో దేవా ఒకప్పుడు నేను అపవిత్రుడును, నీ ప్రియకుమారుడు పవిత్రుడు, నేను హానికరుడును, ఎంత హాని చేశానంటే యేసు క్రీస్తు శిలువ మరణమునకు నేను కారకును, ఆయన నిర్దోషి. నేను అపవిత్రుడును, నేను మరి నిష్కల్మషుడును కాదు, కల్మషుడును, ఆయన నిష్కల్మషుడు. కాబట్టి నన్ను నేను అర్పించలేదు, ఈ ఉదయకాలంలో నన్ను నేను గురించి మాట్లాడుకుని రాలేదు. ఇదిగో ఇటువంటి వ్యక్తిని నీకు సమర్పిస్తున్నాను. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైన ప్రభువుని నీకు సమర్పిస్తున్నాను. ఆయన్ని బట్టి మమ్మల్ని అంగీకరించినందుకు నీకు వందనాలని చెప్తే అప్పుడు మనలో ఆ తిరుగుబాటు స్వభావం పోతుంది, హాని చేయ స్వభావం పోతుంది, కలహకారుగా ఉండే స్వభావం పోతుంది. ఈ దేశస్తులకు తెలీదు, ఆ విరోధులకు తెలీదు, ఎస్ వీళ్ళు ఒప్పుకుంటాం మేము ఇటువంటి వారం, అయితే ప్రభు వంచి తీసివేశాడని తెలీదు. అందుకు వారు ఉత్తరాలు రాశారు. కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక. చక్కని తరుణం అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. ఆ తర్వాత మరి కృపావాక్య సందేశం వారు చక్కని మరి ప్రోగ్రాము. మీరు చేసే పని ఈ రోజు తెలియదు, కానీ చాలా మందికి రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో దేవుని వాక్యమును కరువు వచ్చినప్పుడు మనుషులు వెతుకుతారు, దేవుని వాక్యం ఎక్కడుంది, ధాన్యం ఎక్కడుంది. ఐగుప్తులో వారు వెతుకుతా ఉన్న ధాన్యం ఎక్కడుంది, మా ప్రాణాలు చచ్చిపోతున్నాం అన్నప్పుడు మీరు ఈ యొక్క పరిచర్య ద్వారా యూట్యూబ్ లో పెట్టి భద్రపరిచే ఈ ధాన్యము కొంతమంది ప్రాణాలని బ్రతికిస్తుంది, ఆత్మీయ ప్రాణాలని. మంచి పని చేస్తున్నారు కాబట్టి ప్రభు నామను ప్రశంసిస్తా ఉన్నాను. మరి ఆ చుట్టుపక్కల మరి ఆ ఏరియాలో ఉన్న సంఘాలన్నీ కలిపికట్టుగా వచ్చి సేవ చేస్తున్న వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. అనేక మంది జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యారు, వారికి వందనాలు. అది సోదరుడు బర్నబాస్ గారు మరి ప్రత్యేకమైన ఏర్పాటు చేసి ఫోన్ చేశారు, ఆయనకు వందనాలు. సోదరు శ్రాంత్ టెక్నికల్ సపోర్ట్. ఇంకా మరి కొంతమంది పేర్లు చెప్పబోతే తెలియపోవచ్చు. మీరు తెర వెనకాల నుండి చక్కని పరిచయం కొనసాగిస్తున్నారు. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. థ్యాంక్ యూ. చక్కటి వాక్యం అందించిన దేవుని సేవకులు సమేల్ జనన్న గారికి మనందరి తరఫున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. యెజ్రా గ్రంథంలో నుంచి సంఘ నిర్మాణానికి మన ఆత్మీయ జీవితాల కోసమైన పాఠాలు దేవుడు తన దాసుందరం మనకు అందిస్తున్నారు. ఇంకా అన్న చక్కగా వాడబల్లా ఉన్న అన్న ఆరోగ్యం కోసం, వారి కుటుంబం కొరకు మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం తీసుకుందాం. ముగింపు ప్రార్థన హిందూపురం, అనంతపురం జిల్లా హిందూపురం నుండి ఎలియాస్ రాజ్ సారు ప్రార్థన చేస్తారు. మా ప్రేమ దేవా స్తోత్రం నాయన, పరిశుద్ధ సంగతులను ధైర్యపరచు శ్రేష్టమైన వాక్యములను మీ దాసుని ద్వారా సంఘమునకు తెప్పరిళ్ళ చేస్తూ ఉన్నారు నాయన. స్తోత్రము. ఈ శ్రేష్టమైన వాక్యమును బట్టి నైనా ఏ ప్రకారముగా దేవుని మందిరపు పనిలో ప్రతి విశ్వాసి, ప్రతి యందు శ్రేష్టమైన భక్తి కలిగిన వారు ఏ ప్రకారముగా ముందుకు వెళ్ళవలసిందో, ధైర్యము తెచ్చుకోవలసిందో, మిమ్మను శ్రేష్టమైన విధానంలో ఆరాధించుచు అయినా మెలగుటకు మీరిచ్చిన శ్రేష్టత ధన్యతను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అయినా నిజమే, లోకములో చీకటిలో అయోగ్యతలో ఉన్న మమ్ములను మీరు ప్రేమించి
ఆశీర్వదించి మీ దీవెనలు, మీ వాక్యము మాకు అనుగ్రహించి కాపాడుతూ ఉన్నారు. నాయన నిరంతరము ఈ ప్రకారముగా ప్రతి రాత్రి కొంత సమయము మీ సన్నిధిలో గడుపుటకు, మీ దీవెనలు పొందుటకు ఎంత శ్రేష్టమైన భాగ్యమును అనుగ్రహించి ఉన్నారు. జూమ్ యాప్ ద్వారా నైనా మరి బర్నబాస్ గారు, శ్రీకాంత్ గారు, శామ్యుల్ గారు, ఎంతో మంది దైవ సేవకులు అయినా ప్రయాసపడుతూ వాస్తవానికి మీ దాసుడు తెలియపరిచిన ప్రకారము కరువు రాబోతోంది. ధాన్యమును, శ్రేష్టమైన వాక్యమును మా కొరకు అందించుచు నైనా బలపరుచుచున్న ఈ కార్యములను, ఈ శ్రేష్టమైన దీవెనలతో మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. ఇక మీద నైనా ముందు జరగబోతున్న కార్యములన్నిటినీ పరిశుద్ధ సంగతుల ద్వారా మేము బలపరచబడుచు అయినా ఇంకను అభివృద్ధి పొందుటకు దీవెనలు దయచేయమని వాక్యము వినుచున్న అనేక మంది దైవ సేవకులు అయినా మరి అనేక మంది వాక్యమును ఇష్టపడుతున్న బిడ్డలందరిలో అయినా మీ కార్యము నెరవేర్చుచు ఆశీర్వదించుచున్నందుకై, మీ వాక్యము ద్వారా మమ్మల్ని బ్రతికించుచున్నందుకై, అయినా తెప్పరిలో చేయుచున్నందుకై, శ్రేష్టమైన హెచ్చరికలు అనుగ్రహించినందుకై స్తుతి స్తోత్రములు. వాక్యమును పంచుకున్న మీ దాసులను బట్టి స్తోత్రములు. ఇంకను ఆయురారోగ్యములతో వారిని కాపాడి అయినా సంఘమునకు దీవెనగా వారిని ఉంచి అయినా మీ అభిషేకముతో మీ దీవెనలు మాకు సమృద్ధిగా దయచేయమని, పరిచర్యను ఆశీర్వదించమని, రావాల్సిన ప్రతిఫలము మీ బిడ్డలకు అందరికీ దయచేయమని, ఈ సమయమును మీరు ఆశీర్వదించి మాకు నడిపించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, కొన్ని ప్రకటనలు విందాం. ఆ తర్వాత మనం ఒకరికొకరు వందనములు చెప్పుకొని సెలవు తీసుకుందాం. శ్రీకాంత్ అన్న. రాత్రి తొలి సమయం ముందు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కృపావాక్య సందేశాల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకమైన శామ్యుల్ జాన్ అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు. అన్న, వచ్చేసారి ఏ అధ్యాయం అన్నా నెక్స్ట్ చదువుకోవాలి రావాల్సిన అధ్యాయం మీట్లో ఉందన్న. ఎస్ బ్రదర్, మీ వాయిస్ క్రాక్ అవుతుంది, చెప్పండి. ఇప్పుడు ఓకేనా? ఎస్. అదే వచ్చేసారికి ఏ అధ్యాయం చదువుకోవాలి కూడా. నెక్స్ట్ 5వ అధ్యాయం చదువుకుని వస్తాం. ఓకే, మాట చెప్పండి. 5వ అధ్యాయం గమనించండి. మనము ఎజ్రా గ్రంథం మీద వరుస ధ్యానాలు వింటున్నాం కాబట్టి వారం విడిచి వారం శామన్న మన మధ్యలోకి వస్తుండగా మళ్ళీ వచ్చే షెడ్యూల్లో మనము ఎజ్రా గ్రంథంలోని 5వ అధ్యాయం చదువుకొని వస్తే మనకి చాలా సహాయకరం. త్వరగా మనం ముందుకు వెళ్ళినట్టు ఉంటుంది. అన్న చెప్పేది కూడా మనం త్వరగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది గమనించి 5వ అధ్యాయం చదువుకొని రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీకు ఎటు లింక్ లోను ఎటు పంపిస్తున్నాం కాబట్టి దాని ప్రకారం మీరు గమనించి ముందుకు సాగి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. తిరిగి రేపు ఉదయకాల సమయం ముందు 5 గంటలకి జూమ్ మీటింగ్ లో మనం కలుసుకుందాం. 5 నుంచి 6 వరకు జరిగే వీడియో కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్ లో మనకు వాక్యం అందించడానికి పాండిచేరి నుంచి పాల్ అగస్టిన్ అన్న మన మధ్యలోకి వస్తున్నారు. తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి కాకినాడ నుంచి జేసన్ పాల్ అన్న మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా మనం రేపు ఉదయకాలం ముందు 5 గంటలకి జూమ్ లో కలుసుకుందాం. ఇంకొక ముఖ్యమైన ప్రకటన, ఇందాక చామన్న చెప్పినట్టుగా కరువు రాబోతుంది, వాక్యాలు దొరకని సమయం రాబోతుంది. లాక్డౌన్ సమయంలో దేవుడిచ్చిన ప్రేరేపణ, ఇది ఖచ్చితంగా దేవుడిచ్చిన ప్రేరేపణ. కొంతమంది ముందున్నారు, కొంతమంది వెనుకుండి సహకారం అందించారు. ఈ కృపా వాక్య సందేశాలు అనే పేరుతో వాక్యం అందించాలని ప్రారంభించబడి జూలై నెల 20వ తారీఖున ఈ పరిచర్య రాత్రికాల సమయం ముందు జూమ్ మీటింగ్ లో 8 నుంచి 9 వరకు నిర్వహించడానికి జూలై 20వ తారీఖున ప్రారంభించాం. ఈ రోజుకి ప్రభు కృపలో 99 రోజుల పాటు దేవుడు ఎంతగానో సహాయపడ్డారు. అనేక మంది కార్యక్రమాన్ని నడిపించారు, అనేక మంది కార్యక్రమంలో పాటలు పాడారు. గొప్ప గొప్ప దైవ సందేశాలు దేవుని బిడ్డల ద్వారా మనం వినగలిగాం. అనేక మంది ప్రార్థన సహకారం అందించారు, అనేక మంది పాల్గొన్నారు. యూట్యూబ్ ద్వారా కూడా ఈ కృపావాక్య సందేశాలు ఎంతగానో విని
ఆదరించబడ్డారు, పురికొల్పడ్డారు. మరి ప్రభు చిత్తం ఉంటే రేపు మనము 100వ రోజు కృపావాక్య సందేశాలు ప్రారంభించబడి 100వ రోజులోకి మనము ప్రవేశించబోతున్నాం కాబట్టి ప్రత్యేకమైన కూడికంటూ ఏం లేదు. యథావిధిగానే ప్రతిరోజు జరుగుతున్నట్లుగానే జరుగుతుంది. కాకపోతే 100వ రోజులోకి మనం దేవుని నడిపిస్తున్న దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా రేపు రాత్రికాల సమయం ముందు త్వరగా, రోజులా కాకుండా త్వరగా 8 గంటలకల్లా మనం ఖచ్చితంగా ప్రారంభించుకుందాం. మన మధ్యలోకి కర్నూలు నుంచి డి జాన్ మోజెస్ అన్న వాక్యం అందించడానికి రానయ్యుండగా ఈ పరిచర్యలు ఇప్పుడు వరకు చేసిన ప్రతి ఒక్క ప్రకటన గురించి ప్రార్థనాపూర్వకంగా చేరు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. ఈ రాత్రికాల సమయం ముందు ఈ కూడికి ఇంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. శ్యామన్న ఇక్కడ వందనాలు చెప్పి మనం సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు. అందరికీ వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. బర్నబాస్ బ్రదర్ వందనాలు.